30 పడకల హాస్పిటల్ గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ పి ఘనబాబు కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి సహకారంతో సిఎస్ఆర్ గ్రాంట్తో సుమారు 11 లక్షల రూపాయలతో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకు ముందు ఓకే ఆపరేషన్ థియేటర్ ఉండేదని, ఇప్పుడు మరొకటి నూతనంగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సేవలో చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సార్ మీకు వచ్చింది కదా సార్, మీరు కనపడ మంచిగా వెళ్ళకూడదు. మీ ఫేస్ మీద దండలు వచ్చేస్తాను సార్. కొద్ది బెండ కడుపు పెంచకూడదు. ఇప్పుడు మనం ఏమేమి చేస్తుంటాం Thank you to the hospital authority, and also want to thank you our honorable MLA Ghanubabu Garu for giving us this opportunity to spend some amount from our CSR fund, which will be directly benefited to the local people. And our main motto for expending the CSR fund is where general people will be directly benefited. So in future also we will seek such kind of opportunity where we can do some contribution from our fund. Thank you so much. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ జనరల్ సర్జన్ గోపాలపట్నం సిహెచ్సిలో ఎమ్మెల్యే గారు సార్ నాయుడు సార్ అండ్ కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి మనకి లోటస్ వైర్లెస్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 11 lakhs ఖరీదైన ఎక్విప్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఆపరేషన్ థియేటర్ డెవలప్మెంట్ అనమాట. సో ఇందులో మనం చూసినట్టయితే ఆపరేషన్ టేబుల్ అండ్ బాయిల్స్ ఆపరేటర్స్, అట్ ద సేమ్ టైం మల్టీపారా మానిటర్స్ 4 ఇచ్చారు, డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ యూనిట్ ఇచ్చారు, ఎలక్ట్రోకాటరీ ఇచ్చారు, అండ్ హెడ్ లైట్ ఏదైతే ఆపరేషన్ లైట్ చూస్తున్నామో అవన్నీ ఇచ్చారండి. సో ఇది ఇచ్చినందుకు వీఆర్ డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇది తీసుకున్న తర్వాత మన పని ఏంటంటే, నా పని ఏంటంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీనివల్ల ఎటువంటి చేస్తాను సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు. లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇంతకుముందు సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. బెంగళూరులో ఆ హాస్పిటల్ బయట అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది. సో ఆ పార్క్ అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ రావాలి. ఓన్లీ బిల్డింగ్స్ లేకపోతే హాస్పిటలే కాదు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది, వెంటనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం కలగడానికి హాస్పిటల్ అట్మాస్ఫియర్ని మార్చాలని చూస్తున్నాం. ఇప్పటికే చాలా చక్కగా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మనకి వాళ్ళ కార్పొరేట్ని కూడా మన వైపు రాబట్టుకోవాలంటే ఇక్కడ వైద్య సేవలు చాలా బాగా ఉన్నాయనుకుంటే మిగిలిన వారు కూడా ఇందులో భాగస్వామి అవ్వడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఘటనలో కూడా గత గవర్నమెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ని చేయాలని వెంకటాపురంలో ప్రతిపాదించిన, ఇక్కడే దగ్గరలో ఉండే సిహెచ్సి ఉందని చెప్పి వాళ్ళు అప్పుడు దృష్టిలో లేకపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు దానికి మనకి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల అన్నిటికీ ఇది ఒక సెంటర్గా ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి వహించి మనం ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారు కానీ ఆ రోజు పని చేయలేదు. బట్ ఈరోజు మనం దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం.